నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. నేను జ్యోత్స్న. మానవ సంబంధానికి పునాది నమ్మకం. ఈ నమ్మకానికి గొడ్డలు పెట్టు అబద్ధం. ఒక అబద్ధం ఆడితే 1000 అబద్ధాలతో దాన్ని కప్పిపుచ్చాల్సి ఉంటుంది. అసలు ఏ ఏ సందర్భాల్లో అబద్ధం ఆడతాం, అసలు అబద్ధం ఆడకుండా ఉండగలమా లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు. నమస్తే సార్. నమస్కారం. అదే విధంగా మనతో పాటు సర్దార్ పటేల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, అసలు మానవుడి జీవితమే అబద్ధపు నీడలో ఉంటుంది. అలాంటి టైంలో మనం అబద్ధం ఆడకుండా అసలు ఉండగలమా? అబద్ధం ఆడకుండా ఉండాలి అంటే తప్పకుండా ఉండగలం. అయితే ఎంత అవసరంలో అబద్ధం అని అంటే 90%, 80%, 100% అని ఆలోచిస్తే 100% ఇప్పుడున్న పరిస్థితిలో కాలేకపోవచ్చు, కానీ 90%, 80% అయితే మనం అబద్ధం ఆడకుండా ఉండగలం. మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న సిల్లీ విషయాలు కూడా మనం అబద్ధం చెప్తూ ఉంటాం. అది అవసరమా అని ఆలోచించినప్పుడు మనం అబద్ధం చెప్పకుండా అవాయిడ్ చేయొచ్చు. నిజంగా ఒక మానవతా ధర్మంలో అబద్ధం అవసరమైనప్పుడు అబద్ధాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్క విషయం, ప్రపంచంలో ఏ చట్టము ఏ రాజ్యాంగము కూడా అబద్ధాన్ని అంగీకరించదు. అబద్ధం చెప్పే మనిషిని సంఘం కూడా హర్షించదు. అబద్ధం చెప్తున్న మనిషిని మానవ సంబంధాల్లో ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఒక మానవతా ధర్మంతో ఒక మనిషి తన ప్రాణాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు, ఒక స్త్రీ యొక్క తన మానాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు, లేదా ఒక మనిషి జీవితం పూర్తిగా నాశనం అయిపోతున్నప్పుడు అబద్ధం చెప్పి మనం రక్షించవచ్చు. అది స్వలాపేక్ష కాదు. ఒక మనిషి యొక్క ప్రాణం గురించి అబద్ధం చెప్పమని ఈవెన్ మన మానవతా ధర్మం చెప్తుంది. చట్టపరంగా లేకపోయినా మానవతా దృక్పథంతో మనం పని చేయొచ్చు. సార్, కొన్ని చిన్న చిన్న వాటికి, అంటే సపోజు మా ఇంటికి పెళ్ళికి రెండో లేకపోతే ఇలా ఇన్వైట్ చేసినప్పుడు, కాకపోతే ఆ టైంకి కుదరదు, వెళ్ళొద్దు అని కాదు, కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు, కానీ వాళ్ళు అప్పుడే చెప్తే హర్ట్ అవుతారన్న ఉద్దేశంతో లేదా వస్తాను, తప్పకుండా వస్తాను, వీలు తీసుకొని వస్తాను, తప్పకుండా వస్తానంటారు. అది తెలియకుండా చేసే అబద్ధమే. కాకపోతే వెళ్ళరు ఆ టైంకు, తెలిసి తెలియక. అది చిన్న పొరపాటు లాంటిది. దాన్ని పెద్ద అబద్ధంగా పరిగణించి అది తప్పుగా ఫీల్ అవుతారండి. సపోజ్ అతను ఫస్ట్ శుభలేఖ మీకు ఇచ్చాడు అనుకోండి, అతను ఎంత బాధపడతాడు. అంటే అతను గౌరవించేది మీ యొక్క రిలేషన్ని, ఆ సందర్భాన్ని కాదు. ఆ సందర్భంలో మీరు ఉంటే, మీరు ఉన్నా వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ పెళ్ళి అయితే జరిగిపోతుంది. కానీ తనకి జరిగే ఆనందాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాడు. మీరు అక్కడికి వెళ్ళలేరు అన్నప్పుడు ఆ విషయం ముందే చెప్పండి. ఎప్పుడైనా సరే అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పడమే చాలా మంచిది. నిజం చెప్పడానికి జస్ట్ ఆ క్షణంలో ధైర్యం చాలు, కానీ అబద్ధం చెప్పడానికి జీవితాంతం ధైర్యం కావాలి. మీరు అతనికి రోజుకు ఒక కథ చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి అడిగితే ఎందుకు పెళ్ళి రాలేకపోయినా ఒక కథ చెప్తారు, వాళ్ళు మిస్సెస్ అడిగినప్పుడు ఒక కథ చెప్తారు, తను అడిగినప్పుడు ఒక చెప్తారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో సందర్భంలో అందరూ కూర్చున్నప్పుడు ఇతను నా పెళ్ళికి రాలేదు అంటే మీరు ఇంకో కథ చెప్తారు. చివరికి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అతనికి రుజువు అవుతుంది. అంటే ఒక ఆప్త మిత్రుణ్ణి, ఒక మంచి స్నేహితుణ్ణి, లేదా ఒక మంచి దగ్గర సంబంధమైన మనిషిని మీరు కోల్పోతారు. అంటే మీరు ఒక సంబంధాన్ని కోరుకుంటున్నప్పుడు పూర్తిగా స్వచ్ఛతగా ఉండాలి. అబద్ధానికి అసలు తావు లేదు. అది ఏ సంబంధమైనా కానీ, అది భార్యాభర్త కానివ్వండి, ఒక బాస్ అసిస్టెంట్ కానివ్వండి, ఒక స్టూడెంటు లెక్చరర్ కానివ్వండి, ఎవరైనా కానీ మానవ సంబంధాల్లో ఆ మనిషిని మీరు గౌరవించి మీ జీవితంలో ఒక సంబంధం మెయింటైన్ చేయాలనుకుంటే అబద్ధం అనేది అసలు చెప్పకూడదు. ఓకే సార్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మయూర్నాథ్ ఫ్రమ్ సర్దార్ పటేల్ కాలేజ్. అబద్ధం విషయంలో స్టీలింగ్ పుల్లింగ్ తేడా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. ఆ మగవాళ్ళు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. నాకు అది జరిగింది, నాకు వాళ్ళు తెలుసు, నేను ఇలా వచ్చాను అలా వచ్చాను అబద్ధాలు చెప్తారు. కానీ స్త్రీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఆనందం గురించి అబద్ధం చెప్తూ ఉంటుంది. స్త్రీ ఎప్పుడు తన గురించి తాను అబద్ధం చెప్పరు. అంటే పిల్లల ఆనందం కోసం అన్నం తిన్నావా అమ్మ అంటే తిన్నానని చెప్తుంది. అక్కడ అన్నం లేకపోయినా కూడా తల్లి చెప్తుంది. కానీ తండ్రి అట్లా కాదు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగార్జున ఫ్రమ్ సర్దార్ పటేల్ జూనియర్ కాలేజ్. సార్, నా క్వశ్చన్ వచ్చేసి, అబద్ధం విషయంలో వయసుల మధ్య తేడా ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. చిన్నపిల్లలు చెప్పే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియదు, సరదాగా చెప్తారు. వాళ్ళకి అబద్ధం ఎందుకు చెప్తున్నారు, ఓ పెద్ద రాజు, నేను రోడ్డు మీద వెళ్తుంటే ఓ పెద్ద తేలు, ఓ పెద్ద బల్లి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే మీరు నవ్వుతుంటే వాళ్ళకి ఆనందం కాబట్టి. అదే వృద్ధులు ఉన్నారనుకోండి, ఎవరి మధ్యన సంఘర్షణ జరగకూడదని చెప్పి అబద్ధాలు చెప్తారు. సో ఒక ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళ కొడుకో కూతురు వచ్చి అన్నం తిన్నాను నాన్న బాగానే ఉంది అని తినకపోయినా ఒక అబద్ధం చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి అబద్ధం చెప్తారు. కానీ యువతరానికి వచ్చేసరికి, యువకులకు వచ్చేసరికి ఏ రీజన్ లేకపోయినా మోసం కోసం అబద్ధం చెప్తారు. యువకులకి యువతనంలో చెప్పే అబద్ధానికి మోసానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది చిన్నప్పుడు కానీ వయోవృద్ధుల్లో కానీ ఉండదు. జనరల్గా ఒక అబద్ధాన్ని కంప్లీట్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్తూ ఉంటాడు మనిషి. అయితే
నిజాన్ని చెప్పే ధైర్యం కానీ అబద్ధాన్ని నేను అబద్ధం చెప్పాను అనే నిజంగా చెప్పే ధైర్యం కానీ అతనికి మనిషికి ఎప్పుడు వస్తుంది? అంటే ఆ ధైర్యం రావాలంటే ఏం చేయాలి? ఎస్, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది చెప్పడానికి తనకి ధైర్యం అక్కర్లేదండి. ఇప్పుడు ఎదురుకుండా కనపడుతున్నటువంటిది పువ్వు అని చెప్పడానికి నాకు దానికి ఏం ధైర్యం అక్కర్లేదు. కానీ అది పువ్వు కాదు ఆకు అని నేను చెప్పాలి అంటే మాత్రం నాకు ధైర్యం కావాలి. అంటే ఒక యథార్థంగాని సంఘటన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ మీకు ఎక్స్ట్రా ధైర్యం కావాలి. ఎవరైనా సరే ఇప్పుడు ఇది ఇలా చేయి చూపించి ఇది చెయ్య అని చెప్పడానికి దానికి ధైర్యం ఎందుకు? ఇది బుగ్గలు అని చెప్పడానికి ధైర్యం ఎందుకు? ఇది బుగ్గలు కాదు అని నేను వేరే ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రము ధైర్యం కావాలి. ఎందుకంటే ధైర్యం అనే పదం ఎక్కడొస్తుందంటే ఎదుటి వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరా, ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై సొసైటీ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై సొసైటీ. మీరు చెప్పే పనులు సంఘం ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోలేదు అంటే మీరు మారాల్సిందే. ఇక్కడ అబద్ధం నిజం అనేది చాలా తక్కువ. డౌట్ అడగండి. సార్ నా పేరు సంతోష్ ఫ్రమ్ ఎస్పీ కాలేజ్. సార్ ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య అబద్ధాలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి సార్? డెఫినెట్లీ భార్యాభర్తల మధ్య అబద్ధాలు అనేది అసలు ఉండకూడదు. ఎందుకంటే మనల్ని నమ్ముకుని మనతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన ఆ మనిషి మన నుంచి పూర్తి స్వచ్ఛతను కోరుకుంటుంది. ఎక్కడో తల్లిదండ్రులకు పుట్టి ఏ కుటుంబంలోనూ ఉండి మన ఇంటికి వచ్చి మన ద్వారా మన పిల్లల్ని పుట్టించి మన వంశ అభివృద్ధికి పాటుపడుతున్న ఆ మనిషి, అంటే తనంతట తాను పూర్తిగా తెర వెనక్కి వెళ్ళి మన గురించే పాటుపడుతున్న ఆ మనిషికి ఆ భర్త ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఆమె పూర్తిగా తన మీద ఆధారపడి ఉంది. అలాగే ఈమె కూడా ఈ భర్త కూడా తన గురించే జీవిస్తున్న విషయం తెలుసుకున్నప్పుడు భార్య కూడా ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ క్షణం వరకు వాళ్ళిద్దరు చెప్పే అబద్ధం సంతృప్తిని ఇవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో వాళ్ళిద్దరి మధ్యన తెలియకుండా ఒక పెద్ద వ్యాక్యూమ్ డెవలప్ అయిపోతుంది. కలిసే ఉంటారు అంటే జస్ట్ అలా శారీరకంగా అక్కడ ఉంటారు, కానీ మానసికంగా వాళ్ళిద్దరూ ఎప్పుడో విడిపోతారు. అలా తరాలు గడిచిపోతాయి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోతాయి. చివరికి ఒకళ్ళనొకళ్ళు అసహించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు హీనమైన మాటలు మాట్లాడుతుండడం, ఒకళ్ళనొకళ్ళు దెప్పుడ్చుకోవడం లాంటి మాటలు వచ్చేస్తాయి. ఒక స్టూడెంట్ అబద్ధం చెప్పడం వల్ల అతనికి వచ్చే ప్రాఫిట్ ఇంకా లాస్ ఏముంటుంది సార్? ఇక్కడ ప్రాఫిట్ లాస్ అంటూ ఏం లేదు. ఒక చర్య వల్ల మనకి మనం ఉన్న స్థితి, ఇప్పుడు ఏ చర్యనా మనం ఎందుకు చేస్తామంటే ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళడానికి. మీరు అబద్ధం చెప్పడం వల్ల ముందుకు వెళ్తున్నారా వెనక్కి వెళ్తున్నారా ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. ఆ క్షణం వరకు మీరు మేనేజ్ చేసి ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజ జీవితంలో మీరు కిందకి దిగజారిపోతున్నారు. అంటే మానవతా విలువలు అనే సిస్టంలో ఆలోచిస్తే ఒక విలువ అనేది మీరు జీవితంలో పెట్టుకుంటే ఇతను అబద్ధాలు చెప్తాడు అని ఒక ముద్ర పడిపోతుంది. చిన్నప్పుడు మీ అందరికీ పుస్తకాల్లో ఒక కథ ఉండేది, పులి కథ. మొదటిసారి పులి వచ్చింది అన్నప్పుడు నిజంగా పులి రాదు, అందరూ పరిగెత్తుకొస్తారు. రెండోసారి మళ్ళీ పులి వచ్చింది అంటారు, అందరూ పరిగెత్తుకొస్తారు. మూడోసారి నిజంగా పులి వస్తుంది, కానీ ఎవరూ రారు. అదే మనకి జీవితంలో జరుగుతుంది. అంటే అబద్ధాలు చెప్పడం వల్ల ఒకసారి మనం జనాన్ని మోసం చేయగలం, 2 సార్లు మోసం చేయగలం, కానీ అస్తమానం మనం మోసం చేయలేం. అప్పుడు ఒకరోజు మనం కూరుకుపోతాం. ఎటువంటి స్థితిలో కూరుకుపోతామంటే మనని మనం రక్షించుకోలేని స్థాయికి వెళ్ళిపోతాం. గుడ్ మార్నింగ్ సార్, కే మైపాల్, సర్దార్ పటేల్ కాలేజ్. ఇప్పుడు ఒక లెక్చరర్ ముందర మనం నిజాయితీగా మాట్లాడతాం సార్. ఏ స్టూడెంట్ అయినా నిజాయితీగానే మాట్లాడతాడు. ఒక విద్యార్థి కొన్ని విధంలో అబద్ధం మాట్లాడతాడు సార్. అతనికి అబద్ధం మాట్లాడితేనే హ్యాపీ, నిజాలు మాట్లాడితే హ్యాపీ ఉండదు. అలా ఎందుకుంటుంది సార్? అంటే ఇక్కడ ఆ లెక్చరర్ ఆ క్షణం వరకు ఆ అబద్ధాన్ని అంగీకరిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ తను ఏకాంతంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ లెక్చరర్ కూడా ఒక మనిషే. మానవతావాదం ఏం జరుగుతుందంటే మనందరం ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఒక్కసారి మన అంతరాత్మ మనకి చెప్తుంది ఈరోజు నేనేం తప్పులు చేశాను అని. ఎప్పుడైనా మీరు తప్పు చేస్తున్నా అబద్ధం చేస్తున్నా మీ మనసులోంచి ఒక అంతరాత్మ మీకు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, దొరికిపోతే నీ విలువ పడిపోతుంది అని. కానీ మనం ఏమంటే ఏం కాదు నువ్వు కూర్చో అని ఇలా నొక్కేసి మనం ఆ తప్పు చేస్తూ ఉంటాం. సో ఆ క్షణం వరకు మనం అబద్ధం చెప్పగలుగుతాం, ఆ షో మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పు చెప్పేంలే అంటాం. ఆ తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది. అందుకే చట్టంలో మరణ వాంగ్మూలానికి చాలా విలువ ఉంది. ఆఖరి దశలో ఎవరైనా చచ్చిపోతున్నప్పుడు ఏదైనా చెబితే దానికి డెత్ స్టేట్మెంట్ అంటారు. ఎందుకు? ఆ టైంలో మనిషికి ఎటువంటి స్వార్థాలోచన ఉండదు. ఇంక నేను చచ్చిపోతున్నా, నాకు ఏం అక్కర్లేదు అనుకున్నా, అందులో అన్నీ నిజాలే చెప్పేస్తాడు అని మనం నమ్ముతున్నాం. అందుకే చట్టపరంగా కూడా డెత్ స్టేట్మెంట్కి హయ్యెస్ట్ వాల్యూ ఇస్తారు. మరి ఎన్నిసార్లు అంటే మిగతా టైంలో మనం అలా ఎందుకు జీవించలేం? మిగతా టైంలో కూడా మనం నిజం చెప్పచ్చు, సత్యంనే పలకచ్చు. ఒక్కసారి బేరీ చేసుకోండి, ఏ సంఘటనకు మనం అబద్ధం చెప్తున్నాము, ఇది అవసరమా అని ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలా విషయాలు మీరు తగ్గించవచ్చు. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్. మీరు ఇంతకుముందు అబద్ధాలు చెప్పరాదు అంటున్నారు కదా సార్, కానీ అబద్ధాలు చెప్పడం వల్ల సమాజానికి కొంత ఉపయోగం ఇట్లా ఉంటుంది సార్. అలాంటప్పుడు అబద్ధం చెప్పడం తప్పంటారా సార్? ఇక్కడ సమాజానికి ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా, సమాజం అనుకుంటుందా అని ఇంపార్టెంట్.
మీరు అనుకుని సమాజానికి మంచి చేస్తున్నాము అంటే అది అబద్ధం కాదు. ఇందాక చెప్పాను, మానవతా ధర్మంలో ఒక మనిషి ప్రాణం కానీ రక్షించే దశలో మీరు అబద్ధం చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చాలా సీరియస్గా ఐసీ యూనిట్లో హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక 5-6 గంటలో 7 గంటలో బతుకుతారు. అప్పుడు మేము అందరం అతని దగ్గరికి వెళ్ళి, లేదా ఈవెన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు పోతారు అని చెప్పం, మీరు బ్రతుకుతారు, బయటకు వస్తారు, ప్రపంచం చూస్తారు అని చెప్తాం. అక్కడ ఆ మనిషి యొక్క ఆయుష్ కొంచెమైనా ప్రయత్నం చేసి పెంచడానికి ప్రయత్నం చేస్తాం. అది సంఘం రిక్వైర్మెంట్లో అబద్ధం చెప్పడం అంటే. అలా కాకుండా మీరు ఒక సంఘటన తీసుకుని అదే సంఘం అనుకుని ఆ గిరి గీసుకుని వాళ్ళకి బెనిఫిట్ అవ్వడానికి చెప్పేది అది అబద్ధంతో సమానం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు క్లింటన్, సర్దార్ పటేల్ కాలేజ్. ఆఫీస్లో సబార్డినేట్ ఆఫీసర్కి అబద్ధం చెప్తాడు, కానీ వర్క్ ఏదైతే ఉంటే అది పెండింగ్ అయిపోతుంది. సో అబద్ధం ఎందుకు చెప్తాడు? ఇక్కడ ఏం జరుగుతుందంటే బాస్ మీద ఉన్న భయంతో కానీ భక్తితో కానీ, సరసంగా అబద్ధం ఎప్పుడు చెప్తామంటే భయంతో చెప్తాం. భయంతో ఉన్న ఏ రిలేషను మనకి దగ్గర అవదు. బాస్ మన ఏదో చేస్తాడని భయపడతాం, కానీ భక్తితో చెప్పే అబద్ధం దగ్గర అవుతుంది. బాసు కూడా ఒకప్పుడు అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళే. మీరు చెప్పే ప్రతి అబద్ధం వెనకాల ఉన్న చర్య ఎందుకు జరిగిందో అతను అర్థం చేసుకోగలడు. అందువల్ల మీరు అతనికి నిజమే చెప్పండి, అతను ఇష్టపడతాడు. కానీ మీరు దాన్ని దాచి కవర్ చేసి ఏదో అబద్ధం చెప్తే ఆ బాస్ ఇష్టపడ్డు. బాసు కూడా ఈ స్థితి నుంచే పైకి వచ్చిన అతను, అంటే అతను అబద్ధం చెప్పాడని నేను అంటలేదు, అతను నిజాయితీగా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ సంఘటన అర్థం చేసుకునేటువంటి తత్వం అతనికి ఉంది. ఆ స్థితిలో తను ఉన్నాడు. అంటే మీరు కొండ మీద కూర్చున్నాక చుట్టూ 360 డిగ్రీస్ మీరు చూడగలరు, కానీ కొండకి ఒక పక్కనే ఉంటే మీ పక్కన ఉన్న 180 డిగ్రీసే చూడగలరు, వెనకాల ఉన్న 180 డిగ్రీస్ మీకు కనపడదు. మీ ఎదుగుండా కూర్చున్న అతను పైన ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ మొత్తం ఇవాల్యుయేట్ చేయగలడు, ఆ సంఘటన ఎందుకు జరిగింది అని మిమ్మల్ని అర్థం చేసుకోగలడు. ఒక విధంగా మీకు పూర్తిగా సపోర్ట్ చేసే మనిషి కూడా తనే. అందువల్ల అబద్ధం చెప్పకుండా స్వచ్ఛతగా నిజం చెప్తే మీకు ఇంకా దగ్గర అవుతారు. లీడర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అదర్ స్టూడెంటే కావచ్చు లేదా ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, తను పెరగడం కోసం అనేక అబద్ధాలు వాడుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా అంటే అది జనం అంగీకరిస్తేనే, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే అది కరెక్ట్. యాక్సెప్ట్ చేయకపోతే ఒకరోజు అతను పతనావస్థకి వెళ్ళిపోతాడు. అబద్ధంతో ఆ క్షణం వరకు మనం మేనేజ్ చేయగలం, కానీ ఒక స్థాయి వచ్చాక జనాలు తెలిసిపోతుంది. ఇంగ్లీష్లో ఒక గ్రేట్ ప్రొవర్బ్ ఉంది, 1 can cheat 1 at 1 time, all at 1 time, but not all at all times. ఒకరితో ఒకసారి అబద్ధం చెప్తాం, అందరితో ఒకసారి అబద్ధం చెప్తాం. అందరితో అన్నిసార్లు మనం అబద్ధం చెప్పలేం కదా, ఆటోమేటిక్గా తను పతనావస్థకి వెళ్ళిపోతాడు. అంటే ఇవన్నీ క్షణికంగా మిగులుతాయి. సపోజ్ మీరు అంటున్నారు గొప్ప లీడరు, అతనికి మంచి అందం ఉంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓ 14, 15 ఉన్నాయి. సో ఈరోజు సంఘంలో కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక 15 అతని దగ్గర ఉన్నాయి. మీరే చెప్తున్నారు అబద్ధం అనే ఒక మైనస్ లక్షణం ఉంది. 15 × -1 ఏమైంది? -15 అయింది. ఇవన్నీ కూడా -15 అయిపోయినట్టే కదా. ఆ లీడర్ అన్న పదం నుంచి ఒక్కసారి దిగజారిపోయినట్టే కదా. సార్ ఇంతకుముందు మీరు అన్నారు కదా, అంటే ఇతరులకు తెలియనప్పుడు జనాలు యాక్సెప్ట్ చేసేంత వరకు అది కరెక్టే అని. అసలు అంటే జనాలకు తెలియకపోతే అబద్ధం అన్న కరెక్టే అంటారా? యాక్సెప్ట్ చేసే వరకు కాదు, యాక్సెప్ట్ చెయ్యరు. ఇక్కడ జనం అంటే యాక్సెప్ట్ లేదు సార్, చేస్తారు. ఇప్పుడు అవి చేస్తాం ఇవి చేస్తాం అనడం వల్లనే కదా ఇప్పుడు ఓట్లు వచ్చాయి. దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే అబద్ధం. అంటే అంటే ఓట్లు కరెక్ట్ అని వచ్చాయి ఎట్లా అంటాం సార్? ఓట్లు వచ్చాయి అన్నదానికి ఇది చేస్తామనడానికి వచ్చింది అనుకోవడం అనేది ఒక భ్రమ మాత్రమే. వేరే వాళ్ళ మీద వ్యతిరేకంతో కూడా మీకు ఓట్లు వస్తాయి, మీరు చేస్తారన్న ఉద్దేశంతో మీకు ఓట్లు రావు. అంటే శత్రువు నాకు మిత్రువు, అంటే నాకు ఈ మనిషి మీద కోపం ఉంది తప్ప ఇతను తప్ప ప్రపంచంలో ఎవరినైనా నేను సపోర్ట్ చేస్తాను అని చేసే సపోర్ట్ వేరు, మీరు చెప్పిన మాటలు విని మీకు సపోర్ట్ చేయడం వేరు. మీరు ఈ భ్రమలో ఉంటారు, వాళ్ళు అందుకు చేసి ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది నమ్ముతారు సార్, ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా కూడా అది యాక్సెప్ట్, అంటే వాళ్ళు నమ్ముతారు, అది యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంటుంది. అది మనం కరెక్ట్ అని అనుకుంటాం. వాళ్ళు నమ్ముతున్నారు అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు నమ్మినట్టు నటిస్తున్నారు. ఒకవేళ నమ్మినా కూడా యాక్సెప్ట్ చేసినా కూడా అంటే అబద్ధం ఆడడం ఆ టైంలో కరెక్టే అంటారు? నో, నాట్ ఎట్ ఆల్. అబద్ధం ఎవరూ ఇష్టపడరు, ఎందుకంటే ఆ క్షణంలో మీరు అబద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని మీరు అనుకుంటారు. వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని అలా వదిలేస్తారు. సపోజ్ ఒక చిన్నపిల్లాడు ఉన్నాడండి, జస్ట్ బయట సిగరెట్ కాలుస్తున్నాడు, వాళ్ళ నాన్నగారు చూశారు, ఇంటికి తీసుకొచ్చి అదే రోజు పట్టుకొని కొట్టారనుకోండి, ఏం జరుగుతుంది? లేదు నాన్న నేను ఎప్పుడు కాల్చలేదు, నువ్వు తప్పు అని అబద్ధం చెప్తాడు. అట్లా కాకుండా ఆ సంఘటన అక్కడ వదిలేసి ఒక 2 రోజులు పోయిన తర్వాత అతను ఏకాంతంగా కూర్చోబెట్టి ఓ బూడిద చూపించి, నాన్న ఇదే కంటిన్యూ చేస్తే నువ్వు ఇలాగే అయిపోతావు, మరి ఇలా అయిపోతావా, పెద్దవాడు అవుతావా అని అడిగితే అతనికి అర్థమవుతుంది. అంత మాత్రాన్ని ఈ 2 రోజులు అతని అబద్ధాన్ని మనం అంగీకరించినట్టు కాదు. దెర్ ఇస్ ఎ టైమ్ టు రెస్పాండ్.
ఆ అబద్ధాన్ని ఎంతవరకు సహిస్తామంటే మనం భరించినంత వరకు. అంటే ఒక విధంగా మనం ఎవరిని మోసం చెయ్యం, కానీ ఎదుటివాళ్ళు మనం మోసం చేస్తుంటే తెలుసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు, ఎవ్వరూ కాదు. ఓ చిన్న పిల్లవాడి చేతిలో బొమ్మ లాక్కోండి, దాన్ని మనం చేయి వెనక్కి లాక్కుంటాడు, అది మానవ సహజం. అంటే బొమ్మ విషయంలోనే అంత గట్టిగా ఉన్న మనిషికి ఇంత వయసు వచ్చి మనం అబద్ధం చెప్తుంటే ఎదుటివాడు తెలుసుకోలేరా? తెలుసుకుంటారు, డెఫినెట్లీ తెలుసుకుంటారు. కానీ నీకు తెలియాలి కదా అని ఊరుకుంటారు. ఏదో ఒక రోజు మీరే పశ్చాత్తాపంతో వాడి దగ్గరికి వెళ్ళి మీ తప్పును ఒప్పుకుంటారు. నా పేరు నరేష్ సార్. నాకు వచ్చిన డౌట్ సార్, ఇప్పుడు తండ్రి కొడుకు మధ్యలో అబద్ధాలు ఉండొచ్చా? డెఫినెట్లీ ఉండకూడదండి. తల్లిదండ్రులు పిల్లల యొక్క సుఖ సౌఖ్యాల గురించి అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పిల్లల్ని సంతృప్తిపరచడానికి అబద్ధం చెప్పాను అనుకుంటారు, అంతవరకు గడిచిపోతుంది. కానీ ఈ పిల్లవాడు పెద్ద అయ్యి అదే అబద్ధం తండ్రికి చెప్తే తండ్రి డైజెస్ట్ చేసుకోలేడు. అంటే ఏ పనినైతే మనం సహించమో ఆ పని మనం ఇతరులకు చేయకూడదు. అది అబద్ధం కానివ్వండి, ఎనీ సంఘటన కానివ్వండి, ఏ పని మీ మనసుకు బాధ పెడుతుందని మీరు అనుకుంటున్నారో ఆ పని ఎప్పుడూ మీరు ఇతరులకు చేయకూడదు. దాన్నే సంతృప్తి అంటారు. ఆనందానికి సంతృప్తికి తేడా అదే. ఆనందం ఆ క్షణం వరకు ఉంటుంది, సంతృప్తి జీవితాంతం వరకు ఉంటుంది. ఆఖరి శ్వాసలో కూడా ఈ పని చేయకుండా ఉంటే మంచిది అని మీరు అనుకున్నారు అంటే ఆ క్షణంలో అది ఆనందం ఇచ్చినట్టు, సంతృప్తి ఇవ్వనట్టు. ఒకసారి మన స్టూడెంట్స్ విషయంలోకి వద్దాం సార్. స్టూడెంట్స్ చిన్న చిన్న వాటికి అంటే హోంవర్క్ చేయకపోయినప్పటికీ, లేకపోతే ఏదైనా చిన్న హోంవర్క్ ఇస్తే దాన్ని చేయకుండా వస్తారు, కాకపోతే చేసామని చెప్పడం, అప్పటికప్పుడు తప్పించుకుంటారు. ఈ చిన్న అబద్ధం ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధంగానైనా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక కాలేజీలో 4 బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు. దే ఆర్ వెరీ క్లవర్స్, చాలా బాగా చదువుతారు, ఎప్పుడు టాప్ మార్క్స్ వస్తాయి. ఎప్పుడు టాప్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళంటే లెక్చరర్స్ అందరికీ చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, మేము చాలా బాగా చదువుతామని ఒక అహం కూడా ఉంటుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. ముందు రోజు వారు లేట్ నైట్ సినిమాకి వెళ్ళి పడుకుంటారు. రాత్రి 2ంటికి వచ్చి పడుకోవడం వల్ల ఉదయం 9:30కి లేవకుండా 10:30కి నిద్రలేస్తారు. ఎగ్జామ్ 10 o'clock, కానీ వీళ్ళకి మెలకు 10:30కి వస్తుంది. కంగారుగా బయలుదేరి బస్సు ఎక్కేసి 4 కాలేజీకి వస్తారు. అప్పుడు టైం 11 అవుతుంది. కాలేజీ ప్రిన్సిపాల్కి, లెక్చరర్కి అందరికీ తెలుసు వీళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్ అని. వీళ్ళని పరీక్షకు అలౌ చేయకపోతే 1 సంవత్సరం కోల్పోతారు. మరి పరీక్షకు అలౌ చేస్తే క్రమశిక్షణ దెబ్బతింటుంది. ఎలా? వీళ్ళకున్న ఒక లక్షణం, అవలక్షణం అబద్ధం చెప్పడం. ఈ విషయం అందరికీ తెలుసు. సో ఆ ప్రిన్సిపాల్ అనుకుంటాడు వీళ్ళకి ఒక మంచి లెసన్ చెప్పే టైం వచ్చింది. ఓకే బాబు, 11 గంటలకు మీ 4గురిని ఎగ్జామ్కి అలౌ చేస్తాను, మీకు 2 ప్రశ్నలు ఇస్తాను, ఆ 2 ప్రశ్నలకి 100 మార్కులు. ఆర్ యూ రెడీ అంటాడు. ఎస్ మేము రెడీ అని అంటారు. మీ 4. 11ంటికి 4గురిని 4 గదుల్లో కూర్చోబెడతారు. పంపించే ముందు అడుగుతారు అసలు మీకు లేట్ ఎందుకు అయింది అని అడుగుతారు. సార్ మేము సిటీ బస్సులో వచ్చాం సార్, టైర్ పంచర్ అయిపోయిందని చెప్తారు వాళ్ళు. ఓకే పోన్లండి పర్వాలేదు, ఇది కూడా అబద్ధం వాళ్ళకి తెలుసు, ఒప్పుకుంటారు. 4గురిని 4 గదుల్లో కూర్చోబెడతారు. క్వశ్చన్ నెంబర్ 1, సబ్జెక్టుకి సంబంధించినట్టు ఒక ప్రశ్న ఇస్తాడు, దీనికి 40 మార్కులు అని చెప్తాడు. వీళ్ళు 4 బ్రిలియంట్ స్టూడెంట్స్ కదా, బ్రహ్మాండంగా రాసేస్తారు. అంటే 40 మార్కులు వచ్చేస్తాయి, డెఫినెట్లీ వీళ్ళు పాస్ అయిపోతారు. క్వశ్చన్ నెంబర్ 2, మీరు కాలేజీకి వచ్చిన బస్సు ఏ టైరు పంచర్ అయ్యింది అని అడుగుతాడు. దీనికి 60 మార్కులు. వీళ్ళు 4 పంచర్ అయిందని అనుకున్నారు తప్ప ఏం చెప్పాలో అనుకోలేదు కదా. సో ఒక గదిలో ఉన్నవాడు ఫ్రంట్ లెఫ్ట్ టైర్ అని రాస్తాడు, ఒకడు ఫ్రంట్ రైట్ టైర్ అని రాస్తాడు, ఇంకో గదిలో ఉన్న అతను బ్యాక్ లెఫ్ట్ అని రాస్తాడు, ఇంకో గదిలో ఉన్న అతను బ్యాక్ రైట్ అని రాస్తాడు. 4 టైర్లు రాస్తారు. 4 ర్యాంకు కోల్పోతారు. జస్ట్ పాస్ అయ్యి గండం గడిచి బయటకు వస్తారు. పరీక్షలు అయిపోయి వాళ్ళు అనుకుంటారు ఒక చిన్న అబద్ధం మా ర్యాంకుల్ని పాడు చేసింది, కాలేజీ టాపర్స్గా ఉన్న మేము 4 జస్ట్ పాస్ అయ్యాము. ఇప్పుడు చెప్పండి, 50 మార్కులతో ఇదివరకు చదివే స్టూడెంట్ వీళ్ళకంటే మంచి మార్కులతో పాస్ అయ్యాడు, వీళ్ళు 40 మార్కులతో పాస్ అయ్యారు. ఒక చిన్న అబద్ధం వాళ్ళ జీవితం యొక్క స్థితినే మార్చేస్తుంది. ఎందుకంటే లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ పిల్లల అబద్ధాలు తెలుసుకోలేనంత అమాయకులు అయితే ఉండరు. సార్ చివరిగా వ్యూవర్స్కి అబద్ధం ఆడకుండా ఉండాలంటే ఎటువంటి మార్గాలు ఆచరించాలి? వీలున్నంత వరకు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. బట్ అంటే వెరీ మానవ సంబంధ రిలేషన్స్లో అతి ముఖ్యమైన మానవతా ధర్మంలో అయితేనే అబద్ధం చెప్పండి. మ్యాక్సిమం అబద్ధాలు అవాయిడ్ చేయండి. అబద్ధాలు మానేయాలని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఒక డైరీ రాయడం ప్రారంభించండి. ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు చెప్పానని ఒక లిస్ట్ వేయండి. రోజుకి ఆ లిస్టు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు మీ జీవితంలో అసత్యం అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబద్ధం ఆడకుండా ఉండడానికి ఏ మార్గాలు ఆచరించాలో చాలా చక్కగా వివరించి చెప్పారు. సో చూసారుగా, అబద్ధం అనేది నైపుణ్యం కాదు, ఇదో అసమర్థత.
అబద్ధం అనేది ధనమాన ప్రాణాలని నిలబెట్టే సమయంలో మాత్రమే అంగీకరించబడుతుంది. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.